శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వారాహి అమ్మవారి 5వ రోజు దీక్షాకాలంలో ఉన్నాను. మరి ఈ గుప్త నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు ఇది. మరి ఈ 5 రోజులు ఇంకా సుమారు ఇంకొక 4 రోజులు మిగిలి ఉంది హోమానికి. మరి అప్పుడు నేనేం చేస్తాను? అప్పుడు ఏం చేస్తానండి? నేను 8 రోజులు నేను హోమం జరిపిస్తాను. 9వ రోజు పూర్ణాహుతి జరిపిస్తాను. పూర్ణాహుతి హోమం జరిపిస్తాను. ఈ 8 రోజులు చేసినటువంటి పుణ్య ఫలము 9వ రోజు ప్రతి ఒక్కరికి కలగాలని మీ గోత్రనామాల మీద అక్కడ హోమం, అమ్మవారి ముందటనే మీకు హోమం జరిపిస్తారు. ఈ వీడియోని మీరు లైవ్లో వీక్షించవచ్చు. 15/7/2024 మీరు లైవ్లో వీక్షించవచ్చు అండి. తప్పకుండా ఇదిని మిస్ చేసుకోవద్దు. అసలు ఎట్టి పరిస్థితులలో కూడా మిస్ చేసుకోకండి. మీరు వెంటనే మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి మీ గోత్రనామాలను కూడా మాకు పంపిస్తే తప్పకుండా నేను హోమం జరిపిస్తాను. సకల కార్య సిద్ధి జరుగుతుందండి తప్పకుండా. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం పొందితే మనకు మంచి మేలు జరుగుతుందండి. అమ్మవారి అనుగ్రహం అంటే ఉద్యోగం దొరకడం కానీ, వివాహాలు జరగడం కానీ, వ్యాపారాలలో మంచి లాభాలు జరగడం కానీ, ఆర్థిక స్తోమతగా మంచిగా కావడం కానివ్వండి, అసలు కాని పనులు, జటిలమైనటువంటి పనులు కూడా పూర్తవుతాయండి. వ్యాపారంలో నష్టాలు, ఆక్వాకల్చర్ అంటారు, ఫుడ్ బిజినెస్ అంటారు, రకరకాలుగా పెట్టుకొని నష్టాల పాలైపోతూ ఇటు క్లాత్ బిజినెస్ అని, మెటల్స్ అని, పెయింట్ షాప్, ఇట్లా రకరకాలుగా బిజినెస్లు పెట్టుకున్నటువంటి వారు కూడా మంచి మేలు జరుగుతుందండి. అమ్మవారిని ఆరాధించినటువంటి వారు ఎప్పుడు కూడా ఉన్నతంగానే చూస్తారు, ఉన్నతంగానే ఉంటారు. అవునండి, ఖచ్చితంగా ఉంటుంది. అందుకే శక్తివంతమైనటువంటి ఈ వారాహి అమ్మవారి హోమం, పూర్ణాహుతి హోమం అనేది కూడా 15/7/2024 ఆ రోజున జరిపిస్తున్నాం. ఆషాఢ శుద్ధ నవమి. మరి తప్పకుండా మీరు ఆ హోమాన్ని వీక్షించండి. నేను లైవ్ టెలికాస్ట్ చేస్తాను. మీ గోత్రనామాలు పంపించండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ముఖ్యంగా నా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో మిస్ చేసుకోకండి. ఈ హోమాన్ని మిస్ చేసుకోకండి. అసలే పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.